యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. యోబు యొక్క జీవితము భక్తి కలిగినటువంటి జీవితం. మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో యోబు ఎవరు, అతని ఎలాంటి వాడు, అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క నీతి జీవితం, ఆత్మీయ జీవితం, ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఎలాగుందో మనం చూస్తాం. అతను యథార్థవంతుడని, న్యాయవంతుడని, భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విసర్జించిన వాడని మొదటి వచనంలో యోబు గురించి చక్కటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. కనుక ఇది దేవునికి కావలసిందే. చెడుతనాన్ని విసర్జించటము, భయము భక్తికి సాదృశ్యం. దేవునికి దగ్గరగా జీవించటం, ప్రార్థన అనుభవంలోకి కొనసాగడం, అనేకులను దేవుని యొద్దకు నడిపించటం, ఇది భక్తి జీవితానికి సాదృశ్యం. కనుక నీవు మొదటిగా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీ చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తాడు. దీని